తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని నీ సన్నిధిలో సిద్ధపరచుకోండి. మా ప్రాణాత్మ దేహాలను నీ ఆధీనంలోకి తీసుకోండి. మా ఊహల్ని, ఆలోచనల్ని నీ అదుపులో పెట్టుకోండి. నీ మీద మాకు ఏకాగ్రతను దయచేయండి. నీ సన్నిధిని అనుభవించగలిగే సున్నితత్వాన్ని మాకు ప్రసాదించండి. మాతో మాట్లాడండి ప్రభా. స్పష్టంగా, సూటిగా మాతో మాట్లాడండి. మమ్మల్ని సంధిస్తూ మాతో మాట్లాడండి. మా అవసరాన్ని తాకుతూ మాతో మాట్లాడండి. మమ్మల్ని స్వస్థపరుస్తూ మాతో మాట్లాడండి ప్రభా. మాకు వెలిగింపునివ్వండి. నీవే మా జీవితానికి అర్థానివని మేము తెలుసుకోవడానికి కృప చూపించండి. మేము స్పందించే అంతగా మాతో మీరు మాట్లాడండి ప్రభా. మొద్దుబారిన మా హృదయాలను కదిలించండి. స్తబ్దమైన మా జీవితాలను విదిలించండి. నీ చేతుల్లో మమ్మల్ని పెట్టుకోండి. నీ వాక్య బోధకు, నీ ఆత్మ సన్నిధికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇది నా చివరి మెసేజ్ ఈ క్యాంప్కి. మనము దేవుని మన జీవితంలో కలిగి ఉంటే ఎట్లాంటి అర్థాన్ని మనం జీవితంలో అనుభవించవచ్చో, జీవితం ఎంత అర్థవంతంగా ఉంటుందో మనం చూస్తూ వస్తున్నాం. నిన్నటి రోజున మనం దేవుణ్ణి మైనస్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. ఈ రోజున దేవుడికి మనము ఏం చేస్తే, ఎలా ప్రతిస్పందిస్తే మరి మన జీవితాల్లోకి అర్థం వస్తుందో సొలొమోను చెప్పడం విన్నాం. ఈరోజు సాయంత్రం కూడా మన జీవితంలో నిండుదనానికి, మన జీవితంలో పరమార్థానికి, మన జీవితంలో వెలితిని పూడ్చుకోవడానికి, మన జీవితంలో సమస్యలను సమసిపోయేలా చేసుకొని సమస్యల మధ్యలో కూడా సంతృప్తిని పొందడానికి ఏం చేయాలి అన్న విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను 2 వాక్య భాగాల మీద, బిబ్లికల్ ప్యాసేజెస్ మీద నేను ఆధారపడి మీకు దేవుడు నన్ను చెప్పమన్న విషయాన్ని చెప్పడానికి పూనుకుంటున్నాను. ఒకటి రోమాపత్రిక, రెండవది మార్కు సువార్త. రోమాపత్రికను మొదట మనం చదువుకుందాం. మళ్ళీ యథావిధిగా నేను మీకు వాడుక భాష బైబిల్ నుంచి మీ సౌలభ్యం కోసం, మీరు సులభంగా అర్థం చేసుకోవడం కోసం చదివి వినిపిస్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చివరి వరకు మీకోసం నేను చదువుతున్నాను. దుర్మార్గం చేత సత్యాన్ని అణచివేసే మనుషుల సమస్త భక్తిహీనత మీద, దుర్మార్గం మీద దేవుని కోపం కూడా పరలోకం నుండి వెల్లడి అయ్యింది. ఎందుకంటే దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు. ఎలాగంటే లోక సృష్టి ఆరంభం నుంచి కంటికి కనపడని ఆయన లక్షణాలు, అనగా ఆయన శాశ్వత బలప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనబడుతూనే ఉన్నాయి. అవి నిర్మాణమైన వాటి వల్ల, అంటే సృష్టింపబడిన వాటి వల్ల తెలిసిపోతూనే ఉన్నాయి. అందుచేత వారు ఏ సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు. 21వ వచనం. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయన్ను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి, వారి తెలివి తక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధి లేని వారయ్యారు. ఏనాడు నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలను, పక్షుల 4 కాళ్ళున్న మృగాల, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకున్నారు. 24వ వచనం. ఆ కారణం చేత
దేవుడు వారి హృదయంలోని చెడ్డ కోరికలతో పాటు వారిని కల్మషానికి, పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించాడు. వారు దేవుని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకుని సృష్టికర్తకు మారుగా సృష్టిలోని వాటినే పూజించారు, సేవించారు. అయితే ఆయనే శాశ్వతంగా స్తుతిపాత్రుడు. తదాస్తు. 26. ఆ కారణం చేత దేవుడు వారిని నీచమైన ఆశలకు అప్పగించాడు. వారి స్త్రీలు సహజ సంబంధం మానుకుని అసహజ సంబంధం ఎంచుకున్నారు. అలాగే పురుషులు కూడా స్త్రీలతో సహజ సంబంధం మానుకుని ఒకరిని ఒకడు మోహించుకుని కామాగ్నిలో మాడిపోయారు. మగవారితో అసహ్యమైనది చేశారు. తమ తప్పిదానికి తగిన ప్రతిఫలం తమ లోపల పొందారు కూడా. 28. దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడం అంటే వారికి ఇష్టం లేదు గనుక చేయరానివి చేయించే పాడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29. వారిలో అన్ని రకాల దుర్మార్గత, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వారిని నింపివేశాయి. వారు కొండెగాళ్ళు, అపనిందలు వేసేవారు. దేవుడంటే ద్వేషం ఉన్నవారు, అపకారులు, గర్విష్ఠులు, బడాయికోర్లు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట విననివారు, తెలివి తక్కువవారు, మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించనివారు, దయచూపనివారు, ఇలాంటి వాటిని చేస్తూ ఉండేవారు. మరణానికి తగిన వారనే దేవుని న్యాయ నిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాటిని చేస్తూ ఉన్న వారిని మెచ్చుకుంటున్నారు. దేవుణ్ణి మనిషి ఎలా తృణీకరించాడో, తత్ఫలితంగా వచ్చినటువంటి పర్యవసానాలు ఏంటో అద్భుతంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు పౌలు రోమాపత్రిక 1వ అధ్యాయంలో. దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది ఒక మనిషి జీవితంలో? దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది ఒక సమాజానికి? దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది ఒక సంస్కృతికి? దేవుడు లేకపోతే ఏం జరుగుతుంది ఒక దేశానికి? దేవుడు లేకపోతే చరిత్ర స్థితిగతులు ఎలా మారిపోతాయి? నేరాలు, ఘోరాలు ఎలాగ పెరిగిపోతాయి? దేవుడు లేకపోతే నైతిక దిగజారుడుతనం ఎలా వస్తుంది? దేవుడు లేకపోతే మనుషుల మధ్య సఖ్యత ఎలాగా పాడైపోతుంది? దేవుడు లేకపోతే నైతిక విలువలు ఎలా భ్రష్టుపట్టిపోతాయి? దేవుడు లేకపోతే భావోద్రేకపరమైన సమస్యలు ఎలా వస్తాయి? దేవుడు లేకపోతే దేవాలయాలు ఎలా వెలుస్తాయి? విగ్రహాలు ఎలా పుడతాయి? ఇవన్నీ కూడా ఆయన మనకి వివరిస్తూ, విపులీకరిస్తూ రాశాడు. ఒక మాటలో చెప్పానంటే ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద గాడ్లెస్నెస్ అని ఈ ప్యాసేజ్కి మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. దేవుడు లేకపోతే వచ్చే పర్యవసానాలు ఏంటి, దుష్పరిణామాలు, దుష్ఫలితాలు ఏమిటి అన్నది ఈ వాక్య భాగం చదివితే మనకు అర్థమైపోతుంది. కనీసం 3 విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ ఎ నెగటివ్ ప్యాసేజ్ ఇన్ ఆర్డర్ టు డ్రైవ్ హోమ్ ద పాజిటివ్ పాయింట్స్. ఈ నెగటివ్ విషయాల్ని చెప్పినటువంటి ఒక వాక్య భాగాన్ని తీసుకొని 3 పాజిటివ్ విషయాల్ని నేను ఈరోజు మీకు చెప్పి జీవితంలో అర్థం ఎలా వస్తుందో నేను ముగిస్తాను. నెంబర్ 1, మీరు చూసినప్పుడు వాళ్ళు దేవుణ్ణి తృణీకరించడం మనం చూస్తాం. తృణీకరించేటప్పుడు వాళ్ళు మొదట చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ఎరగనట్టు ప్రవర్తించారు. మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఏమీ ఎరగనట్టు నటిస్తున్నావే అని. మనకు తెలిసిపోద్ది బాడీ లాంగ్వేజ్. నిజానికి ఇన్ని మతాలు పుట్టడానికి కారణం దేవుడెవరో తెలియక కాదు. నిజానికి నాస్తిక మతం పుట్టడానికి కారణం దేవుడెవరో తెలియక కాదు. బైబిల్ చాలా ఘంటాపదంగా చెప్తున్న మాట ఏంటంటే ఆది నుంచి మానవుడికి దేవుడెవరో తెలుసు. దేవుడెవరో తెలియక విగ్రహాలు పెట్టుకోలేదు. దేవుడెవరో బాగా తెలుసు, కానీ కావాలనే తెలియనట్టు. ఆ మాటలో గమనించండి, మీరు చూస్తే వాళ్ళు దేవునిని ఎరిగి, మీ దగ్గర ఉన్న బైబిల్స్లో చూస్తే వాళ్ళు దేవునిని ఎరిగియు వాళ్ళు ఆయనను గౌరవించలేదు, మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు. ద ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మానవుడి సమస్యకు నోయింగ్ గాడ్, దేవుణ్ణి ఎరగడం, ఎరిగిన దేవుణ్ణి ఎరగనట్టుగా జీవించడం.
ఎరిగిన దేవుణ్ణి తోసివేయడం, జీవితంలోంచి తృణీకరించడం. ఇంకా చెప్పాలంటే కిందకు వచ్చిన తర్వాత ఏమంటారంటే వాళ్ళు దేవునికి హృదయంలో చోటియ్యలేదు అనే మాట ఉంది. చాలా స్ట్రాంగ్ వర్డ్. ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి? దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎందుకు ఇన్ని అనర్థాలు వస్తాయి? ఎందుకు జీవితం నిండుగా ఉండాలంటే, జీవితంలో అర్థం కావాలంటే దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి అన్న ప్రశ్న తప్పకుండా ఉత్పన్నమవుతుంది. మీరు ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే దేవుడితో ఎప్పుడైతే సంబంధం తెగిపోయిందో ఎన్ని అనర్థాలు వచ్చాయో నేను మీకు వివరిస్తాను. ఎన్ని అనర్థాలు వచ్చాయో. ఆదిలో మానవుడికి, ఆదాముకి, హవ్వకు దేవుడెవరో చాలా బాగా తెలుసు. దెర్ వాజ్ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనియన్ బిట్వీన్ దెమ్. మానవుడికి దేవుడికి ఒక అద్భుతమైనటువంటి సంభాషణ, అద్భుతమైనటువంటి స్నేహం, సాన్నిహిత్యం వాళ్ళ మధ్య ఉంది. దేవుడు ప్రతిరోజు చల్లపూట వచ్చి వాళ్ళతో సంభాషిస్తూ ఉండేవాడు, స్నేహిస్తూ ఉండేవాడు. ఏదెను వనంలో ఆ ఇద్దరు దంపతులు దేవుడితో ఒక అద్భుతమైనటువంటి అనుభవం, అనుభూతి, అనుబంధం కలిగి ఉన్నారు. నా సడన్గా అపవాది వచ్చి ఇది నిజమా అని చెప్పి దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించేలా వాళ్ళను ప్రేరేపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ పని చేసేశారు. దేవుడు కాదన్న పనిని, వద్దన్న పనిని, అపవాది చేయమన్న పనిని చేశారు. ఒక రకంగా చెప్పాలంటే దేవునికి విధేయత చూపించకుండా అపవాదికి విధేయత చూపించారు. దేవుణ్ణి నమ్మకుండా అపవాదిని నమ్మారు. ఎప్పుడైతే దేవుణ్ణి అపనమ్మకంతో చూశారో వాళ్ళు అవిధేయతలోకి దిగజారిపోయారు. ఆ విధంగా వాళ్ళు అక్రమమైన పని చేశారు ఆ రోజున. ఏం జరిగింది? ఎప్పుడైతే ఆ పండు తినకూడని దాన్ని తిన్నారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, వాళ్ళు దేవునికి మొదట దూరం అవడం జరిగింది. ద ఫస్ట్ సెపరేషన్. నిజానికి దేవుడు వాళ్ళకి చెప్పిన మాట అంటే నువ్వు పండు తింటే చచ్చిపోతావని చెప్పలా. వాళ్ళకి ఏం చెప్పాడంటే నువ్వు పండు తిను, దినమున చచ్చెదవు అని చెప్పాడు. మీరు కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచన చేస్తే ఆ రోజే ఆదాము చనిపోలేదు. పండు తినిన తర్వాత కూడా ఆదాము ఇంకా బ్రతికే ఉన్నాడు. 930 సంవత్సరాలు బ్రతికాడు. మరి దేవుడు అబద్ధం చెప్పాడా? చెప్పలేదు. హెబ్రీ భాషలో మీరు చదివితే చావు, మరణం అని అంటే ఎడబాటు, వేరుపడడం, దూరం అయిపోవడం, సెపరేట్ అయిపోవడం. అందుకని మనం కూడా తెలుగు పరిభాషలో ఎవరైనా చనిపోతే మనం అంటాం పోయాడు అంటాం. శరీరం అక్కడే ఉంటుంది. పేపర్లో వేసినప్పుడు వారి భౌతిక కాయానికి లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అని రాస్తారు. వారికి కాదు, వారి భౌతిక కాయానికి. వారి భౌతిక కాయం నుంచి బయటకు వచ్చేసారు. మరణం అంటే ఏంటంటే దేవుడి నుంచి దూరం అయిపోవడం. దేవునికి దూరమైన ప్రతిదీ కూడా చావు, మరణం అని దాన్ని పిలవచ్చు. ఎప్పుడైతే మొదట దేవుడి నుంచి వాళ్ళు దూరం అయిపోయారో ఫస్ట్ సెపరేషన్, ఫస్ట్ డెత్ సంభవించింది. ఆధ్యాత్మిక మరణం. ఆత్మ దేవుణ్ణి ఎరగని పరిస్థితికి వెళ్ళిపోయింది. మానవుణ్ణి దేవుడు నిర్మించిన విధానం మనం చూస్తే ఈ శరీరము ప్రపంచాన్ని తెలుసుకోవడం కోసం ఇచ్చాడు. అందుకనే పంచేంద్రియాలు, 5 సెన్సెస్ మనకిచ్చాడు. ఒకవేళ పంచేంద్రియాలని మనం ఆఫ్ చేసేస్తే మనం ఈ ప్రపంచాన్ని తెలుసుకోలేం. కళ్ళు మూసుకోవడం, చెవులు మూసుకోవడం, ముక్కులు మూసుకోవడం, నాలుక పని చేయకపోతే, కుష్ఠరోగం లాంటిది వచ్చి శరీరం స్పర్శ పని చేయకపోతే ఈ ప్రపంచాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఇంపాసిబుల్. ద బాడీ ఈజ్ టు నో ద వరల్డ్, ఈజ్ టు కనెక్ట్ విత్ ద వరల్డ్. ఈ శరీరం ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, ఈ శరీరం ఈ ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి.
అండ్ దెర్ ఈజ్ ఎ సెకండ్ ఫ్యాకల్టీ, చాలా ప్రాముఖ్యమైన మరొక విభాగం మనలో ఉంది, ప్రాణం. దేహం, ప్రాణం. ప్రాణం నన్ను నేను తెలుసుకోవడానికి అది చాలా ప్రాముఖ్యమైంది. చాలాసార్లు మనం ఆలోచిస్తాం, కానీ ఆలోచిస్తున్నామని కూడా ఆలోచిస్తాం. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం. ఆత్మస్పృహ ఉంటుంది మనకి, మనల్ని గురించిన స్పృహ మనకు ఉంటుంది. మనం బాధపడుతూ ఉంటాం, సడన్గా మనకు అనిపిస్తుంది నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నేను బాధపడడం గురించి మళ్ళీ బాధపడతాం. సెల్ఫ్ కాన్షియస్నెస్. ప్రాణం నన్ను నేను తెలుసుకోవడం కోసం. మూడవది ఆత్మ. స్పిరిట్ ఈజ్ టు నో గాడ్. ఆత్మ దేవుణ్ణి తెలుసుకోవడం కోసం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనే అర్థం చేసుకోగలం, అనుభవించగలం, అనుభూతి చెందగలం. ఆత్మలోనే ఆయనతో అనుబంధం ఏర్పరచుకోగలం. ఎప్పుడైతే ఆదాము దేవుడి దగ్గర పాపం చేశాడో, దేవుడి నుంచి వేరుపడ్డాడో, మొదటి ఎడబాటు, మొదటి సెపరేషన్, మొదటి మరణం ఆధ్యాత్మిక మరణం. అందుకనే ఆయన చెప్పిన మాట నెరవేరింది, నీవు పండు తిను దినుమున నిశ్చయముగా చచ్చెదవు. ద ఫస్ట్ డెత్ హ్యాపెండ్. ఎప్పుడైతే ఆదాము పండు తిన్నాడో మరొక రియాక్షన్, మరొక పర్యవసానం మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. అప్పటిదాకా ఆదాముకి సిగ్గంటే తెలియదు, అప్పటిదాకా ఆదాముకి భయం అంటే తెలియదు. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పండు తిన్నారో తమకేమవుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. అపరిచితుడు స్టార్ట్ అయింది అక్కడే. ఫస్ట్ టైం మనిషికి మనిషి అర్థం కాలేదు, నాకు నేను అర్థం కాలేదు, నీకు నువ్వు అర్థం కాలేదు. నీ నుంచి నువ్వే సెపరేట్ అయిపోయినటువంటి పరిస్థితి. అందుకని మనం చాలాసార్లు ఏదో మాట్లాడేస్తాం, తర్వాత వెళ్ళి సారీ చెప్తాం. ఎందుకంటే నువ్వు అలా మాట్లాడతావని కూడా నీకు తెలియదు. చాలాసార్లు మనం అనుకున్న పని చేసేస్తూ ఉంటాం, మనకు మనం అర్థం కావు. చాలాసార్లు ఎందుకురా అట్లా చేసావు, ఏమరా అప్పుడు అట్లా అనిపించింది. ఎల్లుండి మీరు ఎలా ప్రవర్తిస్తారో మీకు ఈరోజు తెలియదు. ఎల్లుండి ఎవరిని బూతులు తిడతారో మీకు ఈరోజు తెలియదు. మీకు మీరే అపరిచితులు. ఎప్పుడైతే దేవునితో ఎడబాటు వచ్చిందో, మనిషికి తన నుంచి తాను ఎడబాటు వచ్చింది, ద సెకండ్ డెత్, రెండవ మరణం సంభవించింది. మనిషికి మనిషి అర్థం కాలేదు. ఈరోజు సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం, మెంటల్ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం మనం? ఏదేను వనంలో పునాది పడింది. ఈరోజు సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి మనకి? అందుకనే మీరు ఇక్కడ చిట్టా చదివితే రోమాపత్రికలో మీకు ఈ చిట్టా అంతా కనపడుతుంది. నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను కనెక్ట్ చేసి చెప్తాను మీకు. సో రెండవ మరణం సంభవించింది. మూడవ మరణం, మూడవ ఎడబాటు, థర్డ్ సెపరేషన్, థర్డ్ డెత్. హవ్వని ఎప్పుడూ ఆదాము చూడలేదు. ఎనస్థీషియా ఇచ్చాడు దేవుడు, పడుకోబెట్టాడు ఆదాముని, పక్కటెముకలోంచి హవ్వను చేశాడు. ఆదాముకి మత్తు వదిలిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎదురుగా హవ్వ కనపడింది. ఎప్పుడు చూడలేదు ఆదాము హవ్వని, ఫర్ ద ఫస్ట్ టైం. కానీ ఎలా మాట్లాడాడంటే ఎప్పటి నుంచో తనకి హవ్వ తెలిసినట్టుగా మాట్లాడాడు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నా మనిషివి. ఎలా తెలిసింది ఆదాంకి? సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. నేను హవ్వ ఒక్కటే. నువ్వు ఎప్పుడైతే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో, మొదటి మరణం, రెండవ మరణం సంభవించాయో, మూడవ మరణం, మూడవ ఎడబాటు, థర్డ్ సెపరేషన్, హవ్వని ఆయన చూస్తున్న విధానంలో మార్పు వచ్చేసింది. అంతకుముందు నాది, దేవా నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పాల్సిన వాడు నాది హవ్వ అన్నాడు. ఇప్పుడు నాది హవ్వ అనాల్సిన వాడు నువ్విచ్చిన ఆవిడ అన్నాడు. ఇది ముందే ఆయన ఉంటే బాగుండేది. దెర్ వాజ్ ఎ థర్డ్ సెపరేషన్.
third death. And the fourth separation. ఆదాము పాపం చేయకముందు he was called the first zoologist. ఆయన జంతువులన్నిటినీ పిలిచి పేర్లు పెట్టాడు. పాపం చేసిన తర్వాత పేరు చెప్తే భయపడే పరిస్థితికి వచ్చాడు. అందుకని పులి అనగానే భయపడతాం, సింహం అనగానే భయపడతాం, పావు అనగానే భయపడతాం. ఒకప్పుడు పేర్లు పెట్టింది మనమే. ఈరోజు పేరు చెప్తే దడుచుకుంటున్నాం. ప్రకృతితో, నేచర్ తోటి సెపరేషన్, ఫోర్త్ డెత్, ఫోర్త్ సెపరేషన్, 4వ మరణం, 4వ ఎడబాటు సంభవించింది. రోమపత్రిక మీరు చదివితే ప్రకృతి దగ్గరికి మనం వెళ్ళట్లేదు కాబట్టి, మానవ జీవితానికి మనం పరిమితమయ్యాం కాబట్టి అంతవరకే మనం చర్చిద్దాం, ఆలోచిద్దాం. మీరు అక్కడ చూస్తే దెర్ వాజ్ ఎ స్పిరిచువల్ ప్రాబ్లం, దెర్ వాజ్ ఎ సోషల్ ప్రాబ్లం, దెర్ వాజ్ ఎ సైకలాజికల్, ఇమోషనల్ ప్రాబ్లం. మనం అక్కడ జాగ్రత్తగా చూస్తే విగ్రహాలు పెట్టుకున్నారు వాళ్ళు. దేవుణ్ణి ఎరగనట్టే ఆయన్ను తృణీకరించి వచ్చేసిన వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆధ్యాత్మికత మారిపోయింది. ఆధ్యాత్మిక సమస్యలు వచ్చాయి వాళ్ళకి. విగ్రహాలని పూజించడం మొదలుపెట్టారు. తమ ఆధ్యాత్మికమైన దానికోసం, తమ ఆధ్యాత్మికమైన ఆరాధన కోసం ఆత్మలేని జంతువుల్ని పూజించారు. ఆత్మలేని, ప్రాణం లేని వస్తువుల్ని పూజించారు. సూర్యచంద్ర నక్షత్రాదుల్ని, పంచభూతాలని పూజించారు. ఆధ్యాత్మికమైన సమస్యలు తలెత్తాయి. కిందకొచ్చి మనం చూస్తే వాళ్లకు ఒకరికొకరికి పడలేని పరిస్థితి, నరహత్య వచ్చింది, తల్లిదండ్రులకు అవిధేయులు వచ్చారు. అన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్సే, సోషల్ ప్రాబ్లమ్స్. ఇంకా చాలా మీరు లిస్టు చదివితే మీరు చూడండి, అందులో సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు చాలా అర్థమవుతాయి. నేరాలు ఘోరాల చిట్టా అంతా అక్కడే ఉంది. సొసైటీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ మొదటి కాజ్ వల్ల వచ్చిన ఎఫెక్ట్సే. మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ తెలుసు. ఒక కాజ్ లేకుండా ఒక ఎఫెక్ట్ రాదు చాలాసార్లు మీరు చూస్తే. కొంతమంది ఏడుస్తూ ఉంటే మనం అడుగుతాం, ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతాం. వాళ్ళు వెక్కి ఏం లేదని చెప్తారు, మనం నమ్మం. ఏదో కారణం ఉంటేనే ఏడుస్తారు. నవ్వినప్పుడు కూడా మనం అడుగుతాం, ఎందుకు నవ్వావు అని అడుగుతాం. ఎందుకంటే ఏదో కారణం ఉంటేనే నవ్వుతాం. ఏం లేదు, ఉత్తదే ఊరికే నవ్వానంటే ఊరుకోం మనం. చెప్పేందుకు నవ్వావో అంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. సమాజంలో నేరాలు ఘోరాలు, ఆ రోజు బైబిల్లో 1వ శతాబ్దంలో పౌలు రాస్తున్నప్పుడు కొన్ని నేరాలు ఘోరాలే రాశాడు. ఈరోజు సీరియల్ తీసుకుంటున్నాం. సామాజిక సమస్యలకు, మనుషుల మధ్య ఉన్నటువంటి సమస్యలకు అక్కడే పునాది పడింది. దేవుణ్ణి ఎరగనట్టుగా జీవించడం. ఇంకా మీరు చూస్తే ఇంకా భయంకరమైన ప్రాబ్లమ్స్, సామాజిక సమస్యలు. మనం చదివిన వాటిలో చూస్తే లెస్బియనిజం అండ్ హోమోసెక్షువాలిటీ. పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకోవడం, స్త్రీలు స్త్రీల్ని పెళ్లి చేసుకోవడం. చాలా కాలం క్రితం బర్కత్ అదత్ ఎన్డీటీవీలో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ హోమోసెక్షువాలిటీ మీద ఒక గ్రూప్ డిస్కషన్ని రన్ చేస్తూ ఉంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో టెలివిజన్లో లైవ్ షో వస్తుంది. నేను చూస్తూ ఉన్నాను బర్కత్ ఏం చెప్తుంది అని. చాలామంది యంగ్స్టర్స్ మీలాంటి వాళ్ళు కూర్చున్నారు. ఎన్డీటీవీ ఢిల్లీ టెలివిజన్ స్టూడియోలో మేధావులు కూర్చొని ఉన్నారు. స్టూడెంట్స్, మేధావులు, బిజినెస్ మెన్. అందరూ కూడా క్రైస్తవ సంఘాన్ని తిడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు చర్చ్ ఈ రోజున హోమోసెక్షువల్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు? తప్పేంటి? అది వాళ్ళ సమస్య కాదు, అది న్యాచురల్ కదా అని
పురుషులు పురుషుల్ని పెళ్లి చేసుకోవడం, స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. క్రైస్తవులే దీన్ని అనవసరంగా తప్పుగా చూపిస్తున్నారు అని అందరూ ఒకే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీ క్వశ్చన్స్ని SMS ద్వారా పంపించమని. నేను బర్కా దత్కి ఒక SMS పెట్టాను. డియర్ బర్కా దత్, if what you are saying about homosexuality is true, that homosexuality is a natural phenomenon, could you please answer my question? Why not by homosexuality they produce children? హోమోసెక్షువాలిటీ సహజమైందైతే బర్కాదత్ నువ్వు చెప్తున్నట్టుగా అది అసహజమైనటువంటిది కాకపోతే, అది ప్రకృతి విరుద్ధం కాకపోతే ఎందుకని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేకపోతున్నారు? బర్కాదత్ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. నా క్వశ్చన్ని డిస్కషన్లోకి తీసుకోలేదు, ఎందుకంటే ఆన్సర్ లేదు కాబట్టి. దేవుణ్ణి కాదంటే సోషల్ ప్రాబ్లమ్స్ చూస్తే దయలేని వారు, అనురాగరహితులు, జాలి చూపలేని వారు, దెర్ వర్ ఇమోషనల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇదంతా కూడా స్టార్టెడ్ విత్ వన్ పాయింట్, దేవుణ్ణి ఎరిగి ఎరగనట్టుగా జీవించడం. అందుకనే దేవుణ్ణి ఎరగడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఒక మనిషికి. ఒకవేళ మానవ సమాజంలో, మానవ జీవితంలో ఇటువంటి దుష్పరిణామాలన్నిటినీ కూడా అవాయిడ్ చేయాలనుకుంటే, వాటిని వారించాలనుకుంటే, అవి జరగకూడదని మీరు అనుకుంటే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ యూ మస్ట్ నో గాడ్. దేవుణ్ణి ఎరగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి ఎరగడానికి అవకాశం వచ్చింది ఈ రోజున మీకు. రేపు కూడా మీరు ఇక్కడ ఉంటారు. రోమాపత్రికలో వాళ్ళు చేసిన తప్పుని, మీ పితరులు, నా పితరులు చేసిన తప్పుని, మానవ జాతిలో జరిగినటువంటి ఆ తప్పుని మళ్ళీ మీరు చేయకూడదు. ఈ పెండాల కింద కూర్చున్న మీరు ఈ 4 రోజులు దేవుణ్ణి ఎరగడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఒకవేళ మీరు కూడా తృణీకరిస్తే రేపు పరలోకంలో ఇంకొక వాక్య భాగం చదవాల్సి వస్తుంది. ఆ రోజున జన్గాంలో వాళ్ళు దేవుణ్ణి ఎరగగలిగియు, ఎరగడానికి అవకాశం దొరికియు, వాళ్ళు దేవుణ్ణి ఎరగకుండా వచ్చేశారు. ఎరగడానికి ఇష్టపడలేదు. అందుకనే వారిని దేవుడు నరకానికి అప్పగించేశాడు అనే ఒక కొత్త వాక్య భాగం మీరు చూడబోతున్నారు. యూ హ్యావ్ ఎ ఛాన్స్ టుడే. ఆ రోజున వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది, దేవుణ్ణి ఎరిగిన ఛాన్స్. కానీ వాళ్ళు కావాలని దేవుణ్ణి తృణీకరించారు. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి కూడా ఎరగనట్టుగా ఉంటారో, ఎరగడానికి అవకాశం ఉండి కూడా ఎరగడానికి ఇష్టపడరో, తెలుసుకోవడానికి అవకాశం ఉండి కూడా తెలుసుకోవడానికి ఇష్టపడరో, వాళ్ళ మీద బైబిల్ చెప్తున్నమాట, దేవుని కోపం రగులుకుంటుంది. ఎందుకంటే దేవుడు ఛాన్స్ తర్వాత ఛాన్స్ ఇస్తాడు, అండ్ ఒక రోజున ఛాన్స్ ఉండదు. సడన్లీ నీకు ఛాన్స్ లేకుండా అయిపోతుంది. దేవుణ్ణి ఎరగడం అందుకే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకని దేవుణ్ణి ఎరగకపోతే, దేవుడి నుంచి దూరం అయితే, నా నుంచి నేను దూరం అవుతాను, నా తోటి వ్యక్తి నుంచి నేను దూరం అవుతాను, ప్రకృతి నుంచి కూడా నాకు వైరం ఎందుకు ఏర్పడుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు తుఫాన్లు వస్తున్నాయి? ఎందుకు అగ్నిపర్వతాలు పేలుతున్నాయి? ఎందుకు భూకంపాలు వస్తున్నాయి? ఎందుకు వరదలు వస్తున్నాయి? ఇంత టెక్నాలజీ ఉన్న మానవుడు ఎందుకని తుఫాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు? ప్రకృతితో వైరం.
ఎందుకని యేసుక్రీస్తు వారు పడవలోంచి నిద్ర లేచి ఆయన తుఫాన్ని ఆగమంటే ఆగిపోయింది? ఎందుకు ఆయన ప్రకృతిని కంట్రోల్ చేయగలిగాడు? నువ్వు నేను ఎందుకు చేయలేకపోతున్నావు? ఆయనలో పాపం లేదు. ఆయన తండ్రితో ఎప్పుడు కలిసే ఉన్నాడు, విడిపోలేదు. దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన పాపమే మనం దేవుణ్ణి దూరం చేసింది. అందుకని ప్రకృతితో వైరాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు మీ సైన్స్, మీ టెక్నాలజీ ఏమీ పనికిరాదు. భూమి ఎదురు తిరిగితే, సముద్రం ఎదురు తిరిగితే ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు. దేవుణ్ణి ఎరగడం చాలా ప్రాముఖ్యం. పాపం వచ్చి మనకి దేవుడికి మధ్య అడ్డుబండగా, అడ్డుగోడగా నిలబడ్డప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాపాన్ని తొలగించేశాడు, ఆ అడ్డుగోడను తొలగించేశాడు సిలువలో. అయినా కూడా మనం ఇంకా ఆయన్ని ఎరక్కపోతే చాలా పెద్ద ప్రాబ్లం జీవితంలో. అందుకే మీనింగ్ రాదు. మొదటి మరణం దేవుని నుంచి ఎడబాటు, రెండవ మరణం నీ నుంచి నువ్వు ఎడబాటు. నాకు నేను అర్థం కాకపోతే నాకు జీవితం ఎలా అర్థమవుతుందండి? అందుకనే దేవుణ్ణి ఎరిగితేనే నన్ను నేను తెలుసుకోగలుగుతాను. దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారానే నన్ను నేను తెలుసుకోగలుగుతాను. అప్పుడే నా జీవితానికి అర్థం ఏంటో తెలుసుకోగలుగుతాను. అన్ని నాలెడ్జెస్కి మూలమైన నాలెడ్జ్ ఆఫ్ గాడ్. When you have the knowledge of God, you have the knowledge of self. When you have the knowledge of God, you have the right knowledge of the world. ఎందుకని ఈ రోజున ప్రపంచాన్ని స్టడీ చేసి అంతరిక్షాన్ని జయిస్తున్నటువంటి వారిలో క్రైస్తవ దేశాలు ముందున్నాయి? ఎందుకని భారతదేశం ముందు లేదు? బైబిల్ వల్ల. బైబిల్ పాశ్చాత్య దేశాలని ప్రభావితం చేయడం వల్ల వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని తమ గుప్పెట్లోకి పెట్టుకోగలిగారు. చంద్రుడి మీదకి వెళ్ళగలిగారు. అంతరిక్షంలో పరిశోధనలు చేయగలుగుతున్నారు. మీకు తెలుసా, మొట్టమొదటిసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు ఏం జరిగిందో బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లో మొదటి పేజీ చదివారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అని. అది కింద టీవీలో చూస్తూ ఉన్నారు. ఇట్స్ హిస్టరీ. ఎందుకని భారతీయులు ఇంకా చంద్రుడి మీదకి వెళ్ళలేదు? భారతీయులు చంద్రుడి మీదకి వెళ్ళకుండా చంద్రుడిని మావా అని పిలిచారు. వాడేదో మీ అమ్మ తమ్ముడైనట్టు. అక్కడికి వెళ్ళే ఆలోచన లేక అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. చంద్రుడిని పిల్లలకి అద్దంలో చూపించి చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, వస్తా పనిలో పనిగా గోగు పూలు కూడా తీసుకురావే, పాటలు పాడుతూనే ఉన్నారు. వాడు చంద్రుడి మీదకి వెళ్ళిపోయాడు. అమెరికా వాడు చంద్రుడి మీదకి వెళ్ళి తన జెండా పాతే సమయానికి ఇంకా మనం చందమామ రావే అనే పాటలు పాడుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా పాడుతూనే ఉన్నాం. చందమామ ఎప్పటికి రాదు, నువ్వే వెళ్ళాలి, ఎందుకంటే అది నీ మామ కాదు. వాయ్? అసలైన దేవుణ్ణి వదిలిపెట్టి చంద్రుణ్ణే దేవుడు అనుకున్నాం. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వన్ పాయింట్. దేవుణ్ణి ఎరక్కపోవడం. హ్యావింగ్ అ రాంగ్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. చంద్రుడి మీదకి వెళ్తే చచ్చిపోతాం అనుకున్నారు భారతీయులు, ఎందుకంటే చంద్రుడు దేవుడు కాబట్టి. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడుందండి? హిమాలయాలు ఎక్కడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. తెలీదా మీకు? కానీ ఎవరెస్ట్ శిఖరం ఫస్ట్ ఎవరు ఎక్కాలి? భారతదేశంలో ఎవరెస్ట్ శిఖరం ఉంటే భారతీయులు ఎక్కాలి. ఎప్పుడు ఎక్కారు భారతీయులు ఎవరెస్ట్ శిఖరాన్ని? మొన్న ఎక్కారు. దాన్ని పేపర్లో టాప్ పతాక శీర్షికల్లో వేసుకున్నారు. కానీ ఫస్ట్ ఎవరు ఎక్కారు ఎవరెస్ట్ శిఖరాన్ని? ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే. జీకే క్వశ్చన్ ఇది.
ఒక నార్వే దేశస్థుడు ఎందుకు ఎక్కాడండి? నీ దేశంలో ఉన్నటువంటి కొండని, పర్వతాన్ని నార్వే దేశస్థుడు ఎందుకు ఎక్కాడు? ఎందుకంటే భారతీయులందరూ ఏమనుకున్నారంటే అక్కడ శివుడు ఉంటాడు, ఎక్కితే భస్మం అయిపోతాం అనుకున్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు లుక్ ఎట్ గాడ్, హౌ యు నో అబౌట్ గాడ్. దేవుని గురించిన నీ ఎరుక. ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్కేకి బైబిల్ వచ్చు, అందుకనే ఎవరెస్ట్ శిఖరం పైన శివుడు ఉంటాడు అనుకోలేదు. వాళ్ళు ఎక్కేశారు. వాళ్ళు ఎక్కిన ఎన్ని దశాబ్దాలకి మనం ఎక్కాం. నోయింగ్ గాడ్. జీవితానికి అర్థం కావాలంటే ముందు దేవుణ్ణి అర్థవంతంగా తెలుసుకోవాలి. బైబిల్లో దేవుణ్ణి ఎరగడం అంటే కేవలం దేవుని గురించి తెలుసుకోవడం కాదు, దేవుణ్ణే తెలుసుకోవడం. నరేంద్ర మోడీ గురించి అందరికీ తెలుసు, కానీ నరేంద్ర మోడీ నీకు పరిచయం అంటే మనం తలంచుకుంటాం. దేవుణ్ణి గురించి తెలుసుకుంటే కుదరదు. ఇలాంటి క్యాంపుల్లో దేవుణ్ణి గురించి మాత్రమే తెలుసుకుంటారు మీరు. దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలో తెలుసుకుంటారు మీరు. దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో తెలుసుకుంటారు మీరు. కానీ బైబిల్లో తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే సన్నిహితంగా తెలుసుకోవడం. ఎంత సన్నిహితంగా అంటే ఒక భార్యకు భర్తకు ఎంత సాన్నిహిత్యం ఉంటుందో, ఒక భార్యకు భర్తకు ఎంత దాపరికం లేని జీవితం ఉంటుందో, ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, ఎంత పారదర్శకత ఉంటుందో, ఎంత క్లోజ్నెస్ ఉంటుందో, అది తెలుసుకోవడం అంటే. యోబు తన జీవితంలో అంతా పోగొట్టుకున్న తర్వాత ఇంకా దేవుణ్ణి తిట్టి చచ్చిపోరాదని ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది ఆయన జీవితం నాశనం కావడానికి. ఎవరు? ఆయన భార్య. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. యోబు మాటకి అర్థం ఏంటంటే నేను దేవుణ్ణి క్యాంపుల్లో తెలుసుకున్నానని అని కాదు, దేవుణ్ణి ఎవరో ప్రసంగం చేస్తే తెలుసుకున్నానని కాదు, దేవుణ్ణి బైబిల్ చదివి తెలుసుకున్నానని కాదు, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నానని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, యోబు ఆ మాట అనేటప్పటికీ బైబిల్లో ఒక్క పుస్తకం కూడా రాయలేదు. 66 పుస్తకాల్లో ఒక్క పుస్తకం కూడా రాయలేదు. ద ఓల్డెస్ట్ అండ్ ద మోస్ట్ ఏన్షియంట్ బుక్ ఇన్ ద హోల్ బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ జోబ్. ఆదికాండం కూడా రాయలేదు. చేతిలో బైబిల్ లేదు. బట్ యోబు చెప్తున్నాడు చాలా ధైర్యంగా, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును. అదే పరిభాష మరియా ఉపయోగిస్తుంది. నువ్వు కన్యక గర్భవతి కుమారుని కంటావని. అది ఎట్లా కుదురుతుంది? నేను పురుషుని ఎరుగని దానను. ఎరగడం అంటే అది క్లోజ్నెస్. జీవితంలో మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే ఈ జీవితానికి మూలకర్త అయినటువంటి ఆ దేవుణ్ణి అతి సన్నిహితంగా నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడే మీనింగ్ వస్తుంది. క్యాంపుకి వచ్చి వెళ్ళిపోయాను, వచ్చేసింది మీనింగ్ అనుకోకండి. మీ అన్వేషణ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? క్యాంప్ అయిపోయిన రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ మైండ్ దిస్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. ఇక్కడ దేవుణ్ణి ఎలా అన్వేషించాలో తెలుసుకుంటారు. ఇక్కడ జీవితానికి పరమార్థం ఎలా అన్వేషించాలో తెలుసుకుంటారు. లేక జీవితానికి అర్థం ఎలా తెలుస్తుందో తెలుసుకుంటారు. కానీ అసలు అర్థం ఎప్పుడు తెలుస్తుందంటే మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత. దేవుడు ఎవరిని కలుసుకుంటాడో తెలుసా? దేవుడు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తాడో తెలుసా? దేవుణ్ణి ఎవరు తెలుసుకోగలరో తెలుసా మీకు? దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకోగలరంటే ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ సైలెన్స్ అండ్ సాలిట్యూడ్. ఏకాంతంలో, నిశ్శబ్దంలోనే దేవుణ్ణి తెలుసుకోగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. బిజీగా ఉన్న వాళ్ళతో దేవుడు మాట్లాడు. ఎవరికైనా మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి, లేకపోతే కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయట్లేదు అనుకోండి, కంప్యూటర్తో పని చేస్తా మాట్లాడుతున్నారనుకోండి, మీరేమంటారు? బిజీగా ఉన్నట్టున్నారు కదా, మళ్ళీ చేస్తాలే అనరా? తప్పకుండా అంటారు. బిజీగా ఉండే వాళ్ళతో దేవుడు మాట్లాడు. దేవుడు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడు.
గుర్తుపెట్టుకోండి. మీరు జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా, దాని అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా, ఫస్ట్ దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని గురించి కాదు, దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే మీరు తలుపులు వేసుకోవాలి. కాసేపు ఆయనతో మాత్రమే స్పెండ్ చేయగలిగేటువంటి ఓపిక, ఆసక్తి, సమయం మీ దగ్గర ఉండాలి. ఓన్లీ దెన్ మీరు దేవుణ్ణి కలుసుకుంటారు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు తలస్నానం చేసి రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు మీ తండ్రికి మొరపెట్టండి, మీ తండ్రి రహస్యమందు మీ ప్రార్థన వింటాడు. ఇట్స్ ఇన్ సీక్రెసీ అండ్ సాలిట్యూడ్, ఇన్ సైలెన్స్ యు మీట్ గాడ్. నేటి విద్యార్థులకి, నేటి అమ్మాయిలకి, అబ్బాయిలకి సైలెన్స్ అంటే భయం. ఒకప్పుడు ఎస్టీడీలు ఉండే, ఢిల్లీకి ఫోన్ చేస్తే 1 గంట 2 గంటలు వెయిట్ చేయాలి, మళ్ళీ ఫోన్ మోగుతుంది. ఆ రోజుల్లో ఫోన్ ఎత్తుకుంటే ఎవరైనా పక్కన వాళ్ళకి ఇవ్వమని అడిగితే ఏమనేవాళ్ళు అంటే 1 minute అనేవాళ్ళు అని పక్కన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మమ్మల్ని లైన్లో పెట్టి. ఈరోజు ఫోన్ ఎత్తుకొని పక్కన వాళ్ళకి ఇవ్వమంటే 1 sec అంటున్నారు. అంటే 1 minute వెయిట్ చేసేంత సమయం నీకు లేదు. ఏం చేస్తావు నువ్వు 24 గంటలు? ఏం చేయవు. బిజీ ఫర్ నథింగ్. క్షణం తీరిక లేదు, దమ్ముడు ఆదాయం లేదని బిజీ ఫర్ నథింగ్. ఎందుకని మనం ఫోన్ ఎత్తుకోగానే వెయిట్ చేయండి అని అన్నప్పుడు కాల్ సెంటర్లో మ్యూజిక్ ఎందుకు పెడతారు? యూ కాంట్ ఫేస్ సైలెన్స్. ఎందుకని ట్రైన్లో కాసేపు కామ్గా కూర్చోలేం మనం, చెవులు అది ఎందుకు పెట్టుకుంటాం? సైలెన్స్ అంటే మనకు కష్టం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను సైలెన్స్ గురించి. సైలెన్స్లో దేవుడిని మీరు మీట్ అవ్వడానికి అవకాశం, సైలెన్స్లో నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి అవకాశం, సైలెన్స్లో నేను ఈ జీవితం యొక్క అర్థం తెలుసుకోవడానికి అవకాశం. బయట సైలెన్స్ ఉంటే సరిపోదు, లోపల కూడా సైలెన్స్ కావాలి. నాయిస్ 2 రకాలు. ఎక్స్టర్నల్ నాయిస్, ఎందుకంటే బయట ఇప్పుడు మీకు వినపడుతున్నాయి టపాకాయలు, ఎందుకంటే అక్కడ చిన్నపిల్లల వాయిస్ వినపడుతుంది. ఎక్స్టర్నల్ నాయిస్. కొన్నిసార్లు అంతా సైలెంట్గా ఉంటుంది, అర్ధరాత్రి 1 గంట, కానీ లోపల మాత్రం సైలెన్స్ ఉండదు. రకరకాల ఆలోచనలు. చాలాసార్లు మనం ప్రార్థనకి కూర్చోగానే మనకి చాలా కనపడతా ఉంటాయి, ఎప్పుడు గుర్తొచ్చేస్తూ ఉంటాయి. దేవుడి కోసం కళ్ళు మూసుకోగానే ఎప్పుడు గుర్తురాని గుర్తొస్తూ ఉంటాయి. వెన్ యు ఆర్ సైలెంట్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ యు మీట్ గాడ్. దేవుణ్ణి ఎరగడం అప్పుడే సాధ్యమవుతుంది. మీరు టైం తీసుకొని దేవుణ్ణి కలవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆనర్ చేస్తాడు. ఆయన మిమ్మల్ని మీట్ అవుతాడు. ఒకసారి దేవుడిని మీరు కలుసుకున్న తర్వాత మీ జీవితాలు మారిపోతాయి. జీవితానికి కర్త ఎవడో తెలుసుకున్న తర్వాత జీవితం అర్థం మారిపోతుంది. రెండవ విషయం చూస్తే రోమపత్రికలో మనకేం కనపడుతుందంటే వర్షిప్. నెంబర్ 1 ఈజ్ నోయింగ్ గాడ్, నెంబర్ 2 ఈజ్ వర్షిపింగ్ గాడ్. ఒక గమ్మత్తు ఏమిటంటే, వాళ్ళు దేవుణ్ణి తృణీకరించిన తర్వాత నిజానికి వాళ్ళు ఎలా బ్రతకాలంటే దేవుడు లేకుండా ఇండిపెండెంట్గా బ్రతకాలి. సింపుల్ లాజిక్, సింపుల్ కామన్ సెన్స్. కానీ వాళ్ళు అలా బ్రతకలేకపోయారు. ఆ ఖాళీ అయిన దేవుడి స్థానంలో ఓ వస్తువుని తెచ్చిపెట్టారు, ఓ జంతువుని తెచ్చిపెట్టారు, ఓ పురుగుని తెచ్చిపెట్టారు. వై? ఎందుకని? దేవుణ్ణి తృణీకరించిన తర్వాత ఆరాధన లేకుండా బ్రతకాలి, ఆరాధించకుండా ఉండలేకపోయారు. అలాగని అసలు దేవుణ్ణి ఆరాధించలేకపోయారు. ఎందుకని? ఆరాధించలేనంత ఆసక్తిత మనిషికి. అందుకనే ఈ రోజున మీరు కొండ కోణంలోకి వెళ్ళినా సరే, అడవుల్లోకి వెళ్ళినా సరే, అనాగరికులు కూడా
ఓ చిన్న దీపం పెట్టి దాన్ని పూజిస్తుంటారు. ఓ చెట్టుకి బొట్టు పెట్టి దాన్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకు? ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కలిసిన, ద మోస్ట్ సివిలైజ్డ్ పీపుల్ని కలిసిన, ఇంటర్నెట్లో కూడా ఓపెన్ చేసి దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఎందుకు? అసలు దేవుణ్ణి కాదన్న తర్వాత దేవుడు లేకుండా నువ్వు జీవించచ్చు కదా. వై? మానవుడు ఆరాధించకుండా ఉండలేడు. ఇది మానవుని స్వభావం. ఒక మేధావి అంటాడు, ఎవ్రీ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇంక్రెడిబుల్లీ రిలీజియస్. మీరు ఏ మనిషినైనా చూడండి, తనకంటే ఒక ఉన్నతమైన దాన్ని పూజించాలన్న తపన ఉంటుంది. ఎందుకని ఈ రోజున సినిమా స్టార్స్కి ఇంతమంది ఫ్యాన్స్? ఎందుకు వాళ్ళకి ఇంత సెలబ్రిటీ స్టేటస్? ఏం చేశారు వాళ్ళు మీకు? ఏం చేయలేదు వాళ్ళు మీకు. ఓ ఫోన్ కాల్ ఎప్పుడైనా చేశారా? నో. పరిచయమా మీకు? నో. పోనీ వాళ్ళని అలాగా ఆరాధిస్తే మీకు ఏమైనా వస్తుందా? నో. మనిషి స్వభావం అది. ఏదో ఒకదాన్ని ఆరాధించకుండా ఉండలేనటువంటి ఆసక్తత. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఆరాధన ఒక అద్భుతమైన విషయం. బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, విగ్రహాల గురించిన ఒక వర్ణన కనపడుతుంది. అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు. ఎన్ని చెప్పిన తర్వాత ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంటుంది అక్కడ. విగ్రహములు చేయువారును వాటిని పూజించువారును వాటి వలె ఉందరు. నా ఆరాధనలో ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఎవరినైతే ఆరాధిస్తారో వాళ్ళలాగా మారిపోతారు. నా సింపుల్, మీ లాజిక్ని ఆలోచన చేయండి. మీకంటే తక్కువ దాన్ని ఆరాధిస్తే మీరు ఆ స్థాయికి దిగిపోతారు. అందుకని జంతువుల్ని ఆరాధించకూడదు. అందుకని మనం చేసుకున్న రాళ్ళని, రప్పల్ని, చెట్లని, చేమల్ని ఆరాధించకూడదు. మీరు మీ తోటి మనిషిని, ఓ మహేష్ బాబునో, ఓ చిరంజీవినో, ఓ పవన్ కళ్యాణ్నో మీరు ఆరాధిస్తే అంతకంటే ఎదగలేరు. జీవితంలో మీనింగ్ రాదు. ఓ సచిన్ టెండూల్కర్ని ఆరాధించేవాడు సచిన్ టెండూల్కర్ డూప్లికేట్గా తయారవుతాడు. ఓ మహేష్ బాబుని ఆరాధించేవాడు మహేష్ బాబు డూప్లికేట్గా తయారవుతాడు. నో ఒరిజినాలిటీ. కానీ మీకంటే ఉన్నతుడైన, అనంతుడైన, మిమ్మల్ని సృష్టించినటువంటి, మీకు మూలకర్త అయినటువంటి, మీ జీవితానికి రచయిత అయినటువంటి వాడిని మీరు ఎప్పుడైతే ఆరాధిస్తారో మీరు ఎదుగుతారు. మీరు జీవితానికి అర్థం తెలుసుకుంటారు. అందుకనే జీవితానికి అర్థం తెలుసుకోవాలి అంటే అసలైన దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. వర్షిప్ ఈజ్ ద క్లూ టు మీనింగ్ ఆఫ్ లైఫ్. జీవితంలో పరమార్థానికి మూలం, కీలకం అసలు దేవుణ్ణి ఆరాధించడం. రోమపత్రికలో ఉన్న మాట ఏమిటంటే, వాళ్ళు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేదు, దేవుణ్ణి దేవుడిగా మహిమపరచలేదు, దేవుణ్ణి దేవునిగా గౌరవించలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. మీనింగ్ ఎలా వస్తుంది జీవితంలోకి? ఎవరైతే మిమ్మల్ని సృష్టించారో ఆ అద్భుతమైన సృష్టికర్తను మీరు తెలుసుకొని ఆయన్ను యథాతథంగా ఆరాధించాలి. ఏం తెలుసుకోకుండా ఆరాధించలేనా? ఆరాధించేవాడు సత్యముతోనే ఆరాధించాలి. దేవుడు ఒకటైతే నువ్వు ఇంకొకటి అనుకొని ఆరాధించకూడదు. మీ నాన్నగారి ఫోటో కనపడకపోతే పక్కింటోడి ఫోటో అతికించకూడదు. తప్పు, అపచారం. దేవుడు కాని దాన్ని దేవుడు అనుకోవడం అపచారం, అవమానం, ఆరాధన కాదు. అందుకనే దేవుణ్ణి తెలుసుకుని, ఆయన ఎవరో యథాతథంగా తెలుసుకుని, ఆయన్ను ఆ స్థాయిలో ఆయన ఏమై ఉన్నాడో అలానే గౌరవించి, పూజించి ఆరాధించాలి. అప్పుడే నా బ్రతుక్కి ఒక అర్థం దొరుకుతుంది. చాలాసార్లు ఆరాధించేటప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడికి ఏదో ఒరగబెడుతున్నాం అనుకుంటాం. దేవుడికి ఏం ఒరగదు. అందుకే పౌలు అంటాడు, ఏథెన్స్ వాసులతో, ఆ విగ్రహారాధికులతో మాట్లాడేటప్పుడు తనకేదో కొదువై ఉన్నట్టు ఆయన మనుషుల చేతులతో సేవింపబడువాడు, ఆరాధింపబడువాడు కాడు.
మన ఆరాధన దేవుడికి ఏదో ఒరగపెట్టదు. దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఒరిగేది నాకే. నేనెవరో నాకు అర్థమవుతుంది. దేవుని పోలికలో చేయబడిన నేను దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆ పోలికను నేను ఒకప్పుడు పాపం వల్ల పోగొట్టుకున్నప్పుడు, మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడం నేను నేర్చుకున్నప్పుడు, ఆ పోగొట్టుకున్న పోలికను మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాను. దేవుణ్ణి ఆరాధించే కొలది ఆయనలాగా మారుతాను. సచిన్ టెండూల్కర్ని ఆరాధించే ఫ్యాను సచిన్ టెండూల్కర్ని ఎలాగ ఇమిటేట్ చేస్తాడో, పవన్ కళ్యాణ్ని ఆరాధించేటువంటి ఒక ఫ్యాను పవన్ కళ్యాణ్ని ఎలా ఇమిటేట్ చేస్తాడో, ఒక టీచర్ని ఆరాధించే ఒక ఎలిమెంటరీ అమ్మాయి స్టూడెంట్ టీచర్ని ఇంటికి వచ్చి సెలవుల్లో ఎలాగ చీరగట్టుకొని ఇమిటేట్ చేస్తుందో, దేవుణ్ణి ఆరాధించే మీరు దేవుడిలాగా మారిపోతారు. ఆయన అసలు శిష్యులు పోలిక మీలో ఉంది. ఆ పోలిక 100% పరిడవిల్లుతుంది. అప్పుడు మన జీవితాల్లోకి మీనింగ్ వస్తుంది, అర్థం వస్తుంది. ఇది మీరు అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది. నేను ముగిస్తాను. 3వది, ప్రేమ లేకుండా ఆరాధన రాదు. ఆరాధన చాలాసార్లు ప్రేమలోకి నడిపిస్తుంది. చాలాసార్లు ఒక అమ్మాయి అందాన్ని చూసి మనం ఫ్లాట్ అయిపోతాం, ఫిదా అయిపోతాం, ఆ తర్వాత లవ్లో పడతాం. ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ లవ్ ఉంటుంది. దేవుణ్ణి చూసి ముగ్ధులమైపోయిన నాడు దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ప్రేమించడం నేర్చుకుంటాం. ట్రూ వర్షిప్ లీడ్స్ యూ ఇంటూ ట్రూ లవ్. నిజమైన ఆరాధన నిజమైన ప్రేమలోకి నడిపిస్తుంది. అందుకనే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నప్పుడే నిన్ను ప్రేమించడం నీకు వస్తుంది. ఆజ్ఞలను ఒకసారి చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో బోధకుడా, అసలైన ఆజ్ఞ ఏమిటి, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి అని అంటే ఆయన 2 ఆజ్ఞల్ని ఉటంకించాడు, ప్రస్తావించాడు. మొదటిది, నీ దేవుడైన యెహోవాను పూర్ణతత్వంతో ప్రేమించడం. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. 3 స్టెప్స్ అందులో మనకి కనపడతాయి. లవింగ్ గాడ్, లవింగ్ యువర్ సెల్ఫ్, లవింగ్ యువర్ నైబర్. దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీలాగా నీ తోటివాడిని పొరుగువాడిని ప్రేమించడం. నో, ఇట్ ఈస్ ఆల్ ఫ్లో, ఇట్స్ ఎ ఫ్లో, స్టెప్ బై స్టెప్. నీ పొరుగువాడిని ప్రేమించిన తర్వాత నిన్ను ప్రేమించుకోలేవు. నిన్ను ప్రేమించుకుంటూ ఆ తర్వాత నీ పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకోలేవు. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ లవింగ్ గాడ్. అందుకని అది మొదటి ఆజ్ఞ అయింది. 2వ ఆజ్ఞని తీసుకెళ్ళి మొదటి స్థానంలో పెట్టలేం. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటానో అప్పుడు నన్ను నేను సరిగా ప్రేమించడం నేర్చుకుంటాను. అప్పుడు ఆత్మహత్య చేసుకోను. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరంటే తమను తాము ప్రేమించుకోలేని వాళ్ళు, తమను తాము ద్వేషించుకునేవాళ్ళు. ఇఫ్ యూ హేట్ యువర్ సెల్ఫ్, యూ వాంట్ టు డై. వెన్ యూ హేట్ గాడ్, వెన్ యూ కాంట్ లవ్ గాడ్, యూ కాంట్ లవ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ కాంట్ లవ్ యువర్ సెల్ఫ్, యూ కాంట్ లవ్ యువర్ నైబర్. అందుకనే దేవుణ్ణి ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. నౌ ఐ విల్ టెల్ యూ, ప్రేమ ఎలాగ మీ జీవితంలోకి ఒక అర్థాన్ని తీసుకొస్తుందో. ఎందుకని చిన్న పిల్లలు కూడా లవ్ లెటర్ రాస్తున్నారు. ఎందుకని ప్రేమ మనకి అంతగా మన జీవితంలో అంతర్భాగమై ముడివేసుకుపోయింది. ఎందుకని కాలేజ్ క్యాంపసెస్ అన్నీ లవ్తో నిండిపోయినాయి. ఎందుకని బెంచీల మీద లవ్ మార్కులు కనపడతాయి. ఎందుకని కొండల్లోకి కోణల్లోకి వెళ్తే కూడా రాధా గోపి అని కనపడుతుంది. ఎందుకని ట్రైన్లోకి బాత్రూంలోకి వెళ్తే కూడా సుజాత సురేష్ అని కనపడుతుంది. కళ్ళు తెరిచి ఏ దిక్కుకి చూసినా 360 డిగ్రీస్లో మనకి ప్రేమ 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 అని ఎందుకు కనపడుతుంది? ప్రేమ నీపై నాకెందుకు ఇంత ప్రేమ? వల్లమాలిన ప్రేమ. వై? ఎందుకు మనం ఇంత ప్రేమ పిపాసులం? వై? ఎందుకు మనం ప్రేమించకుండా ఉండలేం? ప్రేమ ఒక బలం కంటే బలహీనతగా ఎందుకు పరిణమించింది ఈ రోజున? కారణం ఏంటి?
ముఖ్యంగా తెలంగాణలో మీరు ఎందుకు ఇంత ప్రేమలో పడిపోతున్నారు? సాధారణ ఒకరితో ప్రేమలో పడితే ఫెయిల్ అయితే ఇంకొకరితో ప్రేమలో పడతాం. మీరు ఒకేసారి ఇద్దరు ముగ్గురితో ఎలా ప్రేమలో పడుతున్నారు? వై? వీఆర్ ఆల్ లవర్స్. వీఆర్ బోర్న్ లవర్స్. వీఆర్ నాట్ మేడ్ లవర్స్. వీఆర్ బోర్న్ లవర్స్. లవ్ మన రక్తంలో ప్రవహిస్తుంది. లవ్ అంటే మనకు చాలా లవ్. వై? మళ్ళీ మీరు ఆదికాండం 1వ అధ్యాయంలోకి, బైబిల్లోని 1వ పేజీలోకి వెళ్ళిపోవాల్సిందే. ఏ సైన్స్ చెప్పలేని ఈ సీక్రెట్ని బైబిల్ చెప్తోంది. ఏ సైకాలజిస్ట్ చెప్పలేని ఈ సీక్రెట్ని బైబిల్ చెప్తోంది. ప్రేమ స్వరూపి, ప్రేమనే స్వరూపముగా కలిగినటువంటి ఒక దేవుడి స్వరూపంలో మీరు చేయబడ్డారు. నా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చాలాసార్లు పెళ్ళిళ్ళప్పుడే వాడుతూ ఉంటారు. మన సమస్య అదే. బైబిల్లో కొన్ని వచనాలని, కొన్ని వాక్య భాగాలని కొన్ని సందర్భాలకి పరిమితం చేసేసాం, బ్రాండ్ చేసేసాం మనం. అందుకే మనకు బైబిల్ అర్థం కావట్లేదు. నరుడు ఒంటరిగా ఉండటం ఎందుకు మంచిది కాదు? ఎందుకంటే దేవుడు ఒంటరివాడు కాదు కాబట్టి. ఈ బైబిల్ దేవుడు, ఈ అసలు శిష్యులు దేవుడు ఒక వ్యక్తి కాదు, ఆయన త్రియేక దేవుడు. ఆదాముని సృజించక మునుపు, దూతల్ని సృజించక మునుపు ఆయన ఒంటరివాడిగా లేడు. ఆయన ముగ్గురు వ్యక్తులైన ఏకదేవుడుగా ఉన్నాడు. మనమెవరూ లేనప్పుడు ఆయనలో ప్రేమ ఉంది. ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం మారనివాడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. సృష్టికి ముందు ఏ దేవుడో సృష్టి తర్వాత అదే దేవుడు. సృష్టి వినాశనం అయిన తర్వాత కూడా అదే దేవుడు. ఆ దేవుడు సహజ సిద్ధంగా ప్రేమ. God the Father loves God the Son through God the Holy Spirit. అందుకనే ప్రేమకు మూలమయ్యాడు ఆయన. మనము ఏక వ్యక్తి అయిన దేవుని పోలికలో స్వరూపంలో చేయబడలేదు. మనము త్రియేక దేవుడైన దేవుని పోలికలో స్వరూపంలో చేయబడ్డాం. అందుకనే మానవుడు ఒంటరిగా ఏక వ్యక్తిగా ఈ భూమి మీద జీవించేటప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. హీ నీడ్స్ లవ్. లవ్ ఈజ్ అవర్ బేసిక్ నీడ్. బాడీలో ప్రాణం పోకుండా ఉండాలంటే ప్రాణవాయువు ఎలా కావాలో, మనిషి బ్రతికి బట్ట కట్టాలంటే ప్రేమవాయువు కావాలి. లవ్ ఈజ్ లైక్ అన్ ఆక్సిజన్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. అందుకనే ప్రేమ కోసం అంత తప్పిస్తాం మనం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. లెట్ మీ ఇలస్ట్రేట్ ఇట్ టు యూ. పారే నీళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? సెలయేళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? తెలంగాణ వాళ్ళకి తెలియదేమో. కొండల్లోంచి నీరు కారుతూ ఉంటుంది. సెలయేరు దగ్గరికి వెళ్ళి చూడండి మీరు. ఆ నీరు గ్లాసులో పట్టుకొని చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. మీకు ఉదయాన్నే పంపులు వస్తాయి కదా, మీరు నీళ్ళు పట్టుకుంటారు కదా, ఓ తొట్టులో నీళ్ళు పట్టండి. ఓ తొట్టులో నీళ్ళు పట్టండి. మీ ఇంటి దగ్గర బావి ఉందేమో చూడండి, బావిలో నీళ్లు చేదుకోండి. ఈ రెండింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. తొట్టులో నీళ్లు పట్టి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆ నీళ్ళు వాసన చూడండి ఎలా ఉంటుంది. కుళ్ళిపోతుంది, వాటర్ కుళ్ళిపోతుంది. మీ ఇంట్లో బాగుంటే లేకపోతే మీ పక్కింట్లో బాగుంటే మీరు నెల రోజులు చేదిన ఆ నీళ్ళు హాయిగా తీయగా చక్కగా ఉంటాయి, కుళ్ళిపోవు. ఎందుకని బావిలో ఉన్నటువంటి నీళ్లు కుళ్ళిపోవు, తొట్టులో ఉన్న నీళ్లు కుళ్ళిపోతాయి? ఏంటి కారణం? తొట్టిలో ఉన్న నీళ్ళకి ప్రవాహం లేదు, ఊట లేదు. బావిలో నీళ్ళకి కింద నుంచి ఊట వస్తుంది, కింద నుంచి ఊట వస్తుంది. మన ప్రేమ ఎందుకు కుళ్ళిపోయిందో తెలుసా? మనది తొట్టి ప్రేమ. ఊట లేదు. లవ్ని ఎల్ షేప్లో చూపిస్తాం మనం. ఎల్ అంటే లైసెన్స్ బోర్డు కాదు, లవ్ బోర్డు. దేవుణ్ణి ప్రేమించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, దేవుని ప్రేమని ఎప్పుడు చవి చూడడం నేర్చుకుంటామో అది ప్రవహిస్తుంది మానవుల్లోకి. ద హారిజాంటల్ రిలేషన్షిప్, ద హారిజాంటల్ లవ్ రిలేషన్షిప్ ఈజ్ యాక్చువల్లీ ఇంటర్ట్వైన్డ్ విత్ ద వర్టికల్ లవ్ రిలేషన్షిప్. దేవునితో ఉన్నటువంటి నిట్ట నిలువు సంబంధం
తోటి మానవులతో ఉన్నటువంటి ప్రేమ సంబంధానికి దారి తీస్తుంది. ఇది ఎప్పుడైతే కట్ అయిపోతుందో ఊట తెగిపోతుంది. పారే నీరులాగా మన ప్రేమ స్వచ్ఛంగా ఉండదు. అందుకనే ప్రేమలోకి ఈరోజు హత్య వచ్చింది, ఆత్మహత్య వచ్చింది, ప్రేమోన్మాదం వచ్చింది. ఎప్పుడైతే ఇది తెగిపోయిందో మనకి ఊట కట్ అయిపోయింది, మన ప్రేమ కుళ్ళిపోయింది. కానీ ప్రేమ లేకుండా బ్రతకలేమే. ప్రేమ జీవితానికి నిండుదనాన్ని తీసుకొస్తుంది. ప్రేమ జీవితాన్ని వెలితి లేకుండా చేస్తుంది. అందుకనే ప్రేమ దొరక్కపోతే తప్పించిపోతాం, తల్లడిల్లిపోతాం, చచ్చిపోవడానికి కూడా రెడీ అయిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమ ఎప్పుడైతే తెలుస్తుందో దట్ ఫ్లో కంటిన్యూస్. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ప్రేమ స్వచ్ఛమైంది, అనంతమైంది. ఈ ప్రేమ నువ్వు నేను ఇచ్చుకుంటూ ఉంటే ఓ రోజున అయిపోతుంది. మీకు చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. హౌ ఇన్ఎడిక్వేట్ అవర్ లవ్ ఈజ్. మన ప్రేమలో ఎంత చాలనితనం ఉందో మీకు అర్థం కావడానికి ఇలస్ట్రేషన్ మీకు పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు నిరుద్యోగులు ఓ చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. ఎండాకాలం మంచి వ్యాపారం ఏంటంటే చల్లని పానీయం అందించేటువంటి వ్యాపారం. తెలివిగలవాడు ఎవడైనా అలాంటి వ్యాపారమే పెట్టుకుంటాడు. సరే, ఈ ఇద్దరు ఫ్రెండ్స్కి ఒక ఐడియా తట్టింది. ఓ చెరుకు రసం మిషన్ కొన్నారు. ఓ ఫుట్పాత్ మీద పెట్టుకున్నారు, రోడ్డుకు పక్కన. పాపం వాళ్ళ దగ్గర పెట్టుబడి ఎక్కువ లేదు, నిరుద్యోగులు. టెంట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఓ చెట్టు దగ్గర పెట్టుకున్నారు, చెరుకుగడ్డలు కొన్ని పెట్టుకున్నారు. ఎవడు ఆగట్లేదు. 10 అయిపోయింది, ఎవడు రావట్లేదు. 10:30 అయిపోయింది, ఎవడు రావట్లేదు. ఉదయం 11 అయిపోయింది, సూర్యుడు ప్రతాపం చూపించడం మొదలు పెడుతున్నాడు, ఎవడు రావట్లేదు. ఇంతలో ఒక ఫ్రెండ్కి, ఓ పార్ట్నర్కి దాహం వేసింది. అరే, నేను ఒక గ్లాస్ తాగుతాను రా అన్నాడు. తప్పురా, అట్లా తాగకూడదు, ఇది వ్యాపారం అన్నాడు. మళ్ళీ 1 గంట అయిపోయింది, వాడికి శోష వచ్చేస్తుంది. అరే ప్లీజ్ రా, ఒక్క గ్లాస్ తాగుతాను రా, దాహం వేసేస్తుంది. అప్పుడు వాడు ఏమన్నాడంటే, రెండో ఫ్రెండు, 100 రూపాయలు ఇచ్చి తాగు, పెట్టుబడిరా, ఇది రూలే. సరే, వాడు జోబులో ఒక 50 రూపాయలు ఉంది. అరే ఇదే ఉందిరా, సరే అని తీసుకున్నాడు. పాపం వీడు తాగుతున్నాడు లొట్టలు వేసుకుంటూ. అప్పుడు దాకా తాగొద్దన్నోడికి తాగాలనిపిస్తుంది, వీడికి కూడా దాహం వేస్తుంది. వాడు తాగేసిన 10 నిమిషాలకి వీడు కూడా, అరే నాకు కూడా తాగాలనిపిస్తుందిరా అన్నాడు. వీడేమో తక్కువడా, డబ్బులు ఇచ్చి తాగు అన్నాడు. వీడు ఇచ్చిన 50 రూపాయలు వాడి దగ్గర ఉంది, అది ఇచ్చాడు. వాడు ఒక గ్లాసు పోసి ఇచ్చాడు వీడికి. ఎవడు రావట్లేదు, ఎండ పెరిగిపోతుంది. వీళ్ళ దగ్గర ఉంది ఆ మెషిను, చెరుకుగడలే, ఇంకేం లేవు. మళ్ళీ వీడికి దాహం వేసింది. ఆడన్నాడు డబ్బులు ఇచ్చి తాగాలన్నాడు. మళ్ళీ 50 రూపాయలు ఆడికి ఇచ్చేసాడు, చెరుకు రసం తాగేశాడు. మళ్ళీ కాసేపటికి వాడికి దాహం వేసింది, డబ్బులు ఇచ్చి తాగాలన్నాడు. మళ్ళీ వీడు తాగేశాడు డబ్బులు ఇచ్చేసి. సాయంత్రం అయ్యేటప్పటికి జోబులో 50 రూపాయలే ఉంది, చెరుకుగడలు లేవు, రసం లేదు. దేవుడు లేకపోతే మనిషి ప్రేమ అంతే, ఓ రోజున ఎవాపరేట్ అయిపోతుంది. వెలితి. జీవితానికి అర్థం ఇచ్చేటువంటి ఒక గొప్ప ఎలిమెంట్ ప్రేమ. కానీ ఆ ప్రేమలోనే వెలితి వస్తే, ఆ ప్రేమలోనే కల్మషం పుడితే, ఆ ప్రేమే డ్యామేజ్కి గురైతే, ఆ ప్రేమే తన రూపురేఖలు మార్చేసుకుంటే, ఆ ప్రేమలోనే ఉన్మాదం చవి చూస్తే, తొంగి చూస్తే, ఆ ప్రేమే కుళ్ళిపోతే అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే ప్రేమకు మూలమైన, ఎవరిని సృష్టించక మునిపే ప్రేమమూర్తి అయినటువంటి ఆ దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు,
ఆయనతో రీకనెక్ట్ అయినప్పుడు, ఆయన ప్రేమను మొదట రుచి చూసినప్పుడు, దెన్ మన ప్రేమ సంబంధాల్లో నిండుదనం ఉంటుంది. అప్పుడు మన జీవితంలో నిండుదనం వస్తుంది. అది అన్నతో, అక్కతో, చెల్లితో, ఎవరితో ప్రేమ సంబంధం కావచ్చును, అది తల్లిదండ్రులతో ప్రేమ సంబంధం కావచ్చును, అది స్నేహితులతో ప్రేమ సంబంధం కావచ్చును, అది భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధం కావచ్చును. అన్నింటికీ మూలం దేవునితో ఉన్న ప్రేమ సంబంధమే, మరొకటి కాదు. అందుకనే ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుడు స్వార్థంతో ఇవ్వలేదు. దేవుడు ఏదో తనకి కావాల్సిందే, తనకు అత్యున్నతమైన ప్రేమ కావాల్సిందే అని ఇవ్వలేదు. దట్స్ ద కీ టు ద మీనింగ్ ఆఫ్ లైఫ్. మొదట దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. మీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమించండి. అప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు. అప్పుడు మీ పొరుగువాడిని మీలాగా ప్రేమించడం నేర్చుకోగలుగుతారు. ఎందుకు ఆ పక్కింటి అమ్మాయిని ప్రేమించావంటే ఎవడో అన్నాడంట, బైబిల్లో ఉందని. అవునా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని ఉంది కదా అన్నాడంట. బట్ వాడికి అర్థం కాని విషయం ఏంటంటే, మొదటి ఆజ్ఞ అంతకంటే ముందు చెప్పాడు. ఇట్ ఈస్ నాట్ యువర్ లవ్, ఇట్ ఈస్ ఎ గాడ్ లవ్ రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ యువర్ పక్కింటి అమ్మాయి. నీకు నువ్వుగా పక్కింటి అమ్మాయిని ప్రేమిస్తే రేపొద్దున పల్లికిలించాల్సి వస్తుంది, రేపొద్దున చచ్చిపోవాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రేమకు మూలమైన దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటామో మన ప్రేమ సంబంధంలో ఒక నిండుదనం వస్తుంది. దెన్ యూ ఫైండ్ మీనింగ్, లెట్ మీ క్లోజ్. మీకు ఒక ఆశ్చర్యకరమైన ప్రేమ సంబంధం గురించి చెప్తాను. మదర్ తెరీసా గుర్తుందా మీకు? మదర్ తెరీసా తెలుసా మీకు? మదర్ తెరీసాకి బాయ్ ఫ్రెండ్స్ లేరు, మదర్ తెరీసాకి భర్త లేడు. మదర్ తెరీసా చనిపోయే నాటికి వాళ్ళ అమ్మ నాన్నలు లేరు. కానీ మదర్ తెరీసా ప్రేమిస్తూనే బ్రతికింది, ప్రేమిస్తూనే చచ్చిపోయింది. లవ్ ఎప్పుడు కూడా మ్యూచువల్, అది పరస్పరమైనది. నువ్వు ప్రేమించి ప్రేమను కోరుకుంటావు. కానీ మదర్ తెరీసా ప్రేమను కోరుకోకుండా ప్రేమించగలిగింది. మదర్ తెరీసా ఎలాంటి వారిని ప్రేమించిందంటే, తామెవరో తాముకు తెలియదు అన్న వాళ్ళని, అమాయకుల్ని ప్రేమించింది. మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ని ప్రేమించింది. మదర్ తెరీసా ప్రేమిస్తుంటే ఒక తల్లి మమ్మల్ని ప్రేమిస్తుంది అని కూడా పాపం వాళ్ళకి తెలియదు. మదర్ తెరీసాకి చాలా బాగా తెలుసు, నేను ఇంతమందిని ప్రేమిస్తున్నాను, ఇన్ని వేల మంది అభాగ్యుల్ని ప్రేమిస్తున్నాను, కానీ వాళ్ళ ప్రేమ మళ్ళీ నా దగ్గరికి రాదు. Yet she loved, yet she continued to love, yet she loved and lived, yet she loved, even died for that. ఆమె ప్రేమకు పరాకాష్ఠగా, ఆమె ప్రేమకు ప్రశంసగా బహుమతి ఇవ్వాలనుకుంది ప్రపంచం. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన బహుమతి, అత్యంత ఉన్నతమైన బహుమతి నోబెల్ ప్రైజ్ కేటగిరీస్ వెతికితే ప్రేమకు బహుమానం లేదు, ప్రేమ కేటగిరీ లేదు. ఆమెకు శాంతి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, నోబెల్ శాంతి బహుమతి. ఆమె శాంతికి సంబంధించి ఏం చేయలే. ఆమె ఇచ్చిన తర్వాత హడావిడిగా భారతీయులు సర్దుకున్నారు. అయ్యో నోబెల్ ప్రైజ్ వచ్చేసింది ఆమెకి, అయ్యో మనం ఇంకా గుర్తించలేదే అని చెప్పి అప్పుడు హడావిడిగా భారతరత్న ఇచ్చారు ఆవిడకి. కానీ మదర్ తెరీసా జీవితం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆమె ఎంత ప్రేమించిందో అంత ప్రేమ ఆమెకి దొరకలేదు. కానీ ప్రేమిస్తూనే బ్రతికింది, ప్రేమిస్తూనే చచ్చిపోయింది. ఎలా సాధ్యమైంది మదర్ తెరీసాకి? దిస్ ఈజ్ ద ఫార్ములా. ఆమె దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందుతూనే ఉంది, అందుకనే ప్రేమను పంచుతూనే ఉంది. ఆమె దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందుతూనే ఉంది, అందుకనే ప్రేమను పంచుతూనే ఉంది. ఒకవేళ ఈ ప్రపంచంలో జీవితాన్ని దాని నిండుదనాన్ని అనుభవించి ఆస్వాదించి తృప్తిగా చనిపోయింది ఎవరు అని అడిగితే ద బెస్ట్ లేడీ మదర్ తెరీసా. ఆమె జీవితంలో వెలితి లేదు. ఆమె ఎందుకు బ్రతికిందో ఆమెకు తెలుసు. షీ నోస్ ఇట్. ఆమెకు అసంతృప్తి లేదు. ఎందుకంటే
ఆమె దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంది. మీలాగే దేవుణ్ణి ప్రేమించే విషయంలో మొదట ఆమె తల్లడిల్లిపోయింది. మీలాగే మొదట దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆమెకి చేత కాలేదు, ఆమెకు అర్థం కాలేదు. అందుకని ఒక రోజున దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొని ఓ ప్రార్థన చేసింది మదర్ తెరిసా. లార్డ్, మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ ఐ డోంట్ లవ్ యూ. My problem is that I don't want to love you. My prayer therefore is that I want to love you. ప్రభా, నా సమస్య ఏంటంటే నిన్ను ప్రేమించకపోవడం కాదయ్యా, నిన్ను ప్రేమించాలన్న కోరిక కూడా నాలో లేదు. అంత నీచమైన దాన్ని నేను. అందుకనే నిన్ను ప్రేమించాలన్న కోరిక నాలో పుట్టించు ప్రభువా. ఆమె ప్రార్థనను దేవుడు గౌరవించాడు, ఒక ప్రేమ మూర్తిగా చేసేసాడు. ప్రపంచంలో ఈ రోజున ఒక భారతదేశమే కాదు, ప్రేమకు ఒక ప్రతిరూపం ఎవరు అంటే మదర్ తెరిసా అని చెప్తారు. నిండుదనం, జీవితంలో అర్థం ప్రేమను బట్టి వస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మనం జీవితంలో అర్థాన్ని కనుక్కోగలుగుతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.